హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క నానా విధమైనటువంటి యోనిలలోని జన్మించినటువంటి ఈ విష్ణువు ఏ కారణంతో జన్మించాడు? ఎందుకు ఇంతటి పరిస్థితి? హాయిగా పాల సముద్రంలోని శేషపాన్పుపై పరుండక ఈ వివిధ జన్మలను ఎత్తి ఆ జన్మల ప్రతి జన్మకి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దైవ లీల, దైవీ శక్తి అన్నిటికీ అతీతమైనటువంటిది. దేవతామూర్తులు అనేటువంటి వారు, దేవతలు అందరూ కూడా ఒక కారణంగానే, ఆ పరమాత్ముడు ఒక కారణంగానే ఈ భూమికి వస్తాడు. అంటే ఆయన జలాసంద్రుడు వంటి రాక్షసుని చంపడానికి కూడా ఆయన మాయ చేసి జలాసంద్రుడిని ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి చంపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ప్రతి రాక్షస వంశ అంటే దైవాన్ని పట్టుకున్నటువంటి వారు దైవీ శక్తితోని అహంకారము దైవీ శక్తిని సంపాదించి కూడా ఈ మాయ రూపంలోని వచ్చినది ఈ జగత్తు అశాశ్వతం అనేటువంటిది మరచి అహంకారాన్ని పొంది ఉన్న కారణంగా నేను నాది అనేటువంటి ఆ అహంకారం వచ్చిన కారణంగా వారు రాక్షసులుగా తయారవడము, తమోగుణ సంపన్నులైపోయి నలుగురిని బాధ పెడుతూ ఉన్న కారణంగా ఆ శ్రీ మహావిష్ణువు మళ్ళీ మళ్ళీ అవతారాలను ఎత్తి మళ్ళీ ఈ జగత్తుకి వచ్చి వారిని స్వయంగా అంతము చేయాల్సినటువంటి పరిస్థితి శ్రీ మహావిష్ణువుకు ఉంది. ఆయనే వచ్చి ఈ యొక్క జీవులని, ఈ యొక్క రాక్షసులని తన చేత్తో తానే స్వయముగా అంతం చేయాల్సినటువంటి స్థితి. అందుకోసమనే ఆయన పదే పదే వస్తూ ఉంటాడు. అలాగే ఇదంతటికీ కారణం కూడా ఈ సుఖ దుఃఖాలు అన్నీ కూడా మన చేతుల్లో లేవు. ఏది మన చేతిలో లేదు. సుఖాలు దుఃఖాలు, దుఃఖం వెనక సుఖం, సుఖం వెనక దుఃఖం అన్నీ కూడా నడుస్తూనే ఉంటుంది. ఇవేవి కూడా మన చేతుల్లో లేదు. మనము కోరుకుంటే వచ్చేవి కాదు, వద్దు అనుకుంటే పోయేవి కాదు అని చెప్పుకుంటూ అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పారు పెద్దలు. ఇది పెద్దలు చెప్పినటువంటి భావం. ఏది కూడా మన చేతుల్లో లేదు. మనకి తెలియనటువంటిదే. అన్నీ జరగాల్సింది కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది. నిమిత్తమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఒకే ఒకటి శాశ్వతమైనటువంటిది, అది భగవత్ శక్తి, భగవంతుడు. ఏ దాని నుంచైనా తప్పించుకోవాలి అన్నా, ఏ దానినైనా కూడా నిమిత్తం చేసుకోవాలి అన్నా కేవలం భగవంతుని యొక్క పాదాలు పట్టడం తప్ప మరి యొక్క మార్గం అనేటువంటిదే లేదు అని పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క యాదవులందరూ కూడా జన్మించి వారికి అంటే రామావతారంలో అంటే త్రేతాయుగంలోని భగవద్ అంశ అంటే జగన్మాత యొక్క అంశవారు వానరులుగా జన్మించి దేవతలందరూ కూడా సత్యయుగంలో దేవతలుగా ఉండినటువంటి వారందరూ కూడా సత్యయుగంలో వాళ్ళందరూ కూడా దైవాంశ సంభూతులు కాబట్టి ఆ యుగంలో ఉండేటువంటి వారందరూ కూడా దైవీ శక్తి కలిగిన వారందరూ ఈ యొక్క రామావతారం అప్పుడు అంటే త్రేతాయుగంలోని వానరులుగా జన్మించి రాముడికి సహాయకరులుగా ఉన్నారు. అంటే కేవలము విష్ణువు ఒక్కడే కాదు, విష్ణువుతో పాటు విష్ణువు యొక్క అనుచరులు, విష్ణు సంబంధమైనటువంటి ఆ దైవలోక దేవతలందరూ కూడా ఆ విష్ణువుకి సహాయకారులుగా రామావతారంలో వానరులుగా జన్మించారు. అలాగే కృష్ణావతారంలోని యాదవులుగా జన్మించి కృష్ణుడితో పాటే ఉండి కృష్ణుడికి సహాయకారులుగా వీరందరూ కూడా ఉండడం జరిగింది. అలాగే ఈ ప్రతి యుగంలోని కూడా విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూనే ఉంటున్నాడు. ఈ ధర్మ రక్షణ కోసం
అవతారాలు ధరిస్తూ ఉంటాడు. ఇది ఈయన అవతారం ధరించడము, ఈయనతో పాటు దేవతలందరూ కూడా ఆయనకు అనుచరులుగా జన్మించడము, ఇదంతా కూడా ధర్మచక్రము పదే పదే ఈ యొక్క సైకిల్ అనేటువంటిది తిరుగుతూనే వచ్చింది. అంటే ఏదైనా కూడా రాక్షసత్వము అంతము కావాలి అంటే ఆ దైవం పరమాత్ముడే దిగి వచ్చి, అంటే కర్మ ఫలానుసారంగానే అన్ని తప్పులు చేసి కూడా కంసుడు, హిరణ్యకశిపుడు ఇటువంటి వారందరూ కూడా అంత ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేసి దైవం చేతిలోనే, ఆ విష్ణువు చేతిలోనే అంతముందారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వారు ఎన్ని తప్పులైతే చేశారో దానికి 10 రెట్లు తపస్సులు చేసి దైవారాధన చేసి వారు దైవ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. వారు దైవం ద్వారా వరం పొందినటువంటి వారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క దైవ వరం వారికి లభించిందో, ఈ దైవ వరం వల్ల అహంకారం, అంటే ఎప్పుడైతే మనకి దైవం యొక్క అనుగ్రహం లభించేస్తుందో, ఈ అనుగ్రహం లభించడంతో పాటు ఈ యొక్క పాంచభౌతిక దేహం కాదండి, అందుకనే ఇంద్రియాల్ని జయించడము అంత సులువైనది కాదు అంటారు. ఇక్కడ జయించలేకే నేను అనేటువంటి భావన అంతా కూడా పరమాత్మే అని ఉండి ముందు అప్పటి వరకు తెలుసుకున్నటువంటి వాడు జీవుడు ఎప్పుడైతే తనకు అన్నీ లభ్యమయ్యాయో ఆ భగవత్ శక్తి తపోశక్తితో భగవద్ అనుగ్రహాన్ని పొందాడో, ఈ అనుగ్రహంతో పాటు అహంకారం అనేటువంటిది ఏర్పడిపోతుంది. ఈ అహంకారం కారణంగానే వివిధ రకాలైనటువంటి పాపకర్మలని చేస్తూ ఉంటారు. పాపకర్మలని చేసే దేహాన్ని త్యజించాల్సి వస్తుంది. ఈ హిరణ్యకశిపుడు, రావణుడు వీరందరూ కూడా ఎంతో శక్తివంతులే, తపస్సంపన్నులే. వీరందరూ కూడా అంత తపో సంపన్నులు కాబట్టే వారికి స్వయంగా ఆ పరమాత్ముని యొక్క చేతులలోని వారికి మరణం రాసిపెట్టి సంభవించేటువంటి అదృష్టం ఉండి వాళ్ళు ఆయన ద్వారా మరణిస్తున్నారు. అయితే ఈ రకంగా కర్మఫలం, కర్మ ప్రభావం ఇంతగా ఉంటుందా? కర్మ ప్రభావాన్ని ఈ రకంగా మనం అనుభవించాలా అంటే ఆయన దీనికి ఇంకొకటి చెప్పారు. ఏంటంటే మనకి కర్మ ఫలానుసారంగానే కృష్ణావతారం, అంటే విష్ణువు కర్మ ఫలానుసారంగానే వివిధ అవతారాలు ఎత్తాడు అని చెప్పాం మనం. దశావతారాలు ఎత్తాడు. అందులో భాగంగానే కృష్ణావతారం కూడా, అంటే కృష్ణావతారంగా ఆయన కృష్ణుడిగా జన్మించే ముందే తన తల్లిదండ్రులుగా జన్మించినటువంటి వారు కూడా, దేవకి వసుదేవులు కూడా శాపగ్రస్తంగా వచ్చారా, లేక వారు ఏ రకంగా ఇక్కడ ఈ భూమిలోని జన్మించాల్సి వచ్చింది, వాళ్ళు ఏ కారణం చేత? ఎందుకంటే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువునే గర్భస్థ శిశువుగా, గర్భంలో వారి గర్భం ద్వారా శిశువుగా జన్మనిచ్చినటువంటి వారు, అంతటి మహానుభావులు, వారికి కారాగార నరకం ఎందుకు ఇది జరిగింది? ఇది కర్మానుసారంగానేనా? అయితే వారు చేసినటువంటి కర్మ ఏమిటి, వారు చేసినటువంటి తప్పు ఏమిటి, ఒప్పు ఏమిటి, వారికి ఏ శాపం వలన, కర్మ వలన, ఎందువల్ల వారికి ఈ యొక్క కారాగార శిక్ష ఏర్పడింది, ఎందుకు ఈ జన్మ వచ్చింది, ఇవన్నీ కూడా మనము రాబోయే ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.